బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం నేరో ప్యాంట్ కటింగ్ చేద్దాము అని అనుకునేటప్పుడు కొలతలు తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నార్మల్గా మనకి పంజాబీ డ్రెస్ ప్యాంట్ ఉంది కదా, ఆ కొలతలను పెట్టి మనం నేరో ప్యాంట్ కటింగ్ చేయాలంటే అస్సలు కుదరదు. మీకు ఏంటంటే నడుము అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ నేరో కటింగ్ అన్నది ఏంటంటే జెంట్స్ ప్యాంట్ కటింగ్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చూసారా, ఇది నేను వేసుకున్నాను. ఇదేంటంటే కొద్దిగా టైట్ అంటే టైట్ కాదు, అలాగంటే అంటే లెగిన్ క్లాత్ అయితే మరి టైట్ ఉన్నా పర్లేదు, కానీ కాటన్ కట్ట మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు లూజ్ ఉండాలి కొద్దిగా, అలాగని టైటు కాదు లూజు కాదు. చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ట్రెండీగా ఉన్న మోడల్ అయితే ఇదే. ప్లాజో తర్వాత ఈ నేరో ప్యాంట్ అనేవి చాలా ట్రెండీలో ఉన్నాయన్నమాట. పటియాలా ఒకటి, ఫుల్ పటియాలా ఒకటి, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా అందంగా ఉంటాయి. మనకి ఇలా పెట్టుకుని కుర్తీ అనేది ఇంకా లాంగ్ కుర్తీ మనకి ఇంతే వస్తే ఇంకేం చేయలేము. ఇంకా కిందకి వచ్చినా సరే బాగుంటుంది అనమాట. అంటే ఎంత లాంగ్ కుర్తీ ఉంటే అంత లుక్ అనేది వస్తుంది. సరేనండి, ఈ ప్యాంట్ కటింగ్ కూడా మీకు నేను చూపిస్తాను, ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది. చూసారు కదా, మనకి పాకెట్స్ కూడా వస్తాయి అన్నమాట. ఈ ప్యాంట్కి పాకెట్స్ చక్కగా మీకు మొబైల్ కూడా అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. రెండు వైపులా కూడా పాకెట్స్ వస్తాయి. పాకెట్స్ వచ్చి ఫ్రంట్ వైపు ఏమో బెల్ట్ వస్తుంది, అంటే మనకి బక్రంతో బెల్ట్ వస్తుంది పట్టీలాగా, వెనకాలేమో ఎలాస్టిక్ వస్తుంది. సరేనండి, ఇలాంటి మోడల్స్ మీరు ఏమైనా స్టిచ్చింగ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఫస్ట్ మనం మెజర్మెంట్స్ తీసుకోవడం తప్పు చేశారు అంటే కనుక చాలా కొద్దిగా కష్టమైన పని అండి. అంటే కటింగ్ అంటే హార్డ్ అని చెప్పను, కొలతలు తీసుకోవడం అనేది కరెక్ట్గా వస్తే కనుక నేరో కటింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ మనకి హిప్ దగ్గర మనం ఎక్కడైతే ప్యాంటు కట్టుకుంటామో అక్కడ కొలత తీసుకోవాలి. కొలత తీసుకునేటప్పుడు ఇంచీ టేప్ ఇలా తీసుకోండి. ఇంచే టేప్ని ఇలా తీసుకుని టైట్గా అంటే మీ బాడీ ఎంతైతే ఉందో అంత, అలాగని ఎక్కువ బిగించవద్దు. ఇది చూసారు, అందుకే చిన్న పల్చగా ఉన్న ఇంచీ టేప్ని వాడొద్దు అంటాను. ఇది చూసారు కదా, స్టీల్గా ఉంటుంది, ఇది చేతికి వచ్చేస్తుంది. ఇది నాకు మిషన్తో పాటు వచ్చిందండి. ఇప్పుడు కొత్త మిషన్ తీసుకున్నాను, దాంతోపాటు వచ్చిందనమాట. ఇది చూసారా, ఇలా పట్టుకుని ఇక్కడ ఇలా నడుం దగ్గరికి ఇలా టైట్గా చూసుకోవాలి. ఎక్కడైతే మీరు కట్టుకుందాం అనుకుంటున్నారో అక్కడ చూడాలి. చూసినప్పుడు ఎంత ఉన్నది అన్నది నెంబర్ చూసుకుని ఇలా రాసుకోండి. మామూలుగా అయితే కనుక సల్వార్కి కటింగ్ చూసినప్పుడు లూజ్గా చూసుకున్నా సరే, అందాజాగా చూసుకున్నా సరిపోద్ది. కానీ ఇదైతే మాత్రం కరెక్ట్గా చూసుకోండి. నేను చూపించిన విధంగా మీ నెంబర్ ఎంతైతే వచ్చిందో అది హిప్ అని చెప్పేసి నోట్ చేసుకోండి. సరేనండి, అలా చూసుకోవాలి అంతే తప్ప లూజ్ వదలకూడదు. మళ్ళీ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ ఇంచి ఇది 1 నెంబరు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇలా టైట్గానే, కొద్దిగా ఇలా టైట్గానే ఇలా చూసుకోండి. సరేనండి, దాని తర్వాత ఈ 1వ నెంబర్ ఉంది కదా, అది కిందకు వదలండి. ఎప్పుడు కూడా పొడవు చూసేటప్పుడు 1వ నెంబర్ ఇలా పైన పెట్టి చూస్తే ఈ కిందకు వచ్చిన నెంబర్ ఎంత అన్నది మీకు అర్థం కాదు. ఈ 1 నెంబర్ అన్నది కింద పెట్టండి. కింద పెట్టి ఎక్కడైతే మీరు ఇప్పుడు కట్టుకోవాలని చెప్పేసి కొలత తీసుకున్నారో ఆ నడుం అక్కడ కరెక్ట్గా పట్టుకుని కిందకు చూసుకోండి. కిందకు చూసుకున్నప్పుడు మీకు పట్టీలు ఉంటాయి కదా మనకి, అంటే మడం దగ్గర, పాదానికి ఇలా మడం దగ్గర చూడండి ఒకసారి, ఇలా మడం దగ్గరికి మాత్రమే ఇంచీ టేప్ కరెక్ట్గా పట్టుకుని ఇలా చూసుకోండి. ఒకవేళ మీరు చూసుకోలేకపోతే కానీ ఎవరినైనా సరే హెల్ప్ అడిగి కరెక్ట్గా కింద వరకు ఎంత ఉన్నది అన్నది ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే కనుక ఎంత వచ్చిందో చూసుకోండి. నాకైతే 36 వచ్చింది. మామూలుగా ఎక్కువ ఫుల్ లెంత్ ఉండకూడదు, అలాగని చెప్పేసి ఇక్కడ ఎక్కువగా ఫోల్డింగ్ గట్రా అవ్వకూడదు. మనకి నార్మల్ సల్వార్ అయినట్టుగా క్లాత్ అనేది ఫోల్డ్ అవ్వకూడదు, ప్లెయిన్గా ఉండాలన్నమాట. సరేనండి, అలా ఇక్కడి నుంచి మనకి పట్టీలు ఇక్కడ ఈ గుర్తు వరకు కూడా మనం లెంత్ అనేది తీసుకోవాలి. నార్మల్గా అయితే ఇప్పుడు నాకు 36 వచ్చింది. అదే నేను 36 అంటే ఒక 37కి నేను కరెక్ట్గా చూసుకుంటే ఇలా చూసాను, ఇలా 37కి నేను మార్కింగ్ అన్నది చేసుకుంటాను. మ్యాక్సిమం ఇందులో నేరో ప్యాంట్లో మీకు యూజ్ ఏంటంటే అంటే బెటర్ ఏంటంటే మీకు ఒక క్లాత్ తగ్గింది అనుకోండి, 1 ఇంచ్ తగ్గించేసుకున్నా పర్లేదు. కొద్దిగా ఇలా షార్ట్ మోడల్ వచ్చినా సరే ఫ్యాషనే, అంతే. ఇలా వచ్చినా ఫుల్గా వచ్చినా బాగుంటుంది. కానీ ఎక్కువ పొడవైపోయి ఇలా కుర్చీల కింద రాకూడదు అనమాట. అలా అయితే నేరో ప్యాంట్ అసలు బాగోదు. కొద్దిగా షార్ట్ అయినా పర్లేదు కానీ. సరేనండి, ఇలా ఇక్కడి నుంచి కరెక్ట్గా మీరు తీసుకుని పొడవ ఎంత అన్నది చూసుకోవాలి, అంతే. దాని తర్వాత మడం దగ్గరికి లూజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా పట్టుకుని మీకు ఎంత లూజ్ కావాలనుకుంటున్నారో అదే చూసుకోవాలన్నమాట. కానీ కటింగ్లో మీకు వివరంగా చెప్తానండి. మనం కటింగ్ చేసేటప్పుడు 3 ఇంచీలు అంటే 6, అటు 3 ఇటు 3 మొత్తం మీద 6 ఇంచులు పెట్టుకుంటే
12-13 ఇంచీల వరకు కూడా మనకి ఈ లూజ్ అనేది వస్తుందన్నమాట. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కనీసం 13 ఇంచీలన్నా లూజ్ ఉంటే ఈ రకంగా వస్తుంది. లేదు ఎక్కువ లూజ్ ఉంది అనుకుంటే అది మన ఇష్టం. మనకి ఎంత లూజ్ కావాలో అంత మన కాళ్ళకి ఇలా ఇంచీ టేప్ పెట్టుకుని ఇలా కొలుచుకోవచ్చు అనమాట. ఎంత లూజ్ కావాలన్నది చూసుకుని మనకి ఎంత నెంబర్ కావాలన్నది చూసుకోవాలి. కానీ నార్మల్ ప్యాంట్ లాగా దీన్ని ఇలాగా 2 భాగాలు చేసి మనం మార్కింగ్ అనేది పెట్టాం. దీనికి మాత్రం వేరే రకంగా మార్కింగ్ అనేది పెడతామన్నమాట. మీరు ఒక్కసారి నేరో ప్యాంట్ కటింగ్ చేశారు అంటే కనుక సరిపోద్ది. 6 ఇంచీలు మనం నేరో కటింగ్ ఫ్రంట్ పార్ట్కి పెట్టామంటే కనుక ఇంకొక 2 ఇంచీలు ఎక్కువ పెట్టి బ్యాక్ పార్ట్ పెడతాం. అలా ఏంటంటే జెంట్స్కి మనకి ప్యాంట్ ఎలా అయితే కటింగ్ చేస్తారో అలాగే ఉంటుందండి. ఇది ఈ క్లాస్లోనైతే ఇలా మీరు కొలతలు తీసుకుని మీ బాడీకి, లేదంటే మీరు ఎవరికైనా స్టిచ్చింగ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు కొలతలు కరెక్ట్గా తీసుకుని 3 కొలతలు మాత్రం తీసుకోండి. మెయిన్ అయితే కనుక 2 నడుం కొలతలు, పొడవు ఎంత, ఈ 2 తీసుకుంటే కనుక మీకు సరిపోద్ది. ఈ తాయి అంటారండి హిందీలోని, ఇది తొడల దగ్గర కట్ట ఏమో మనం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను చెప్పిన విధంగా మీరు కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. దీని తర్వాత క్లాస్లోని నేను ఈ ప్యాంట్ని ఎలా కటింగ్ చేశాను ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. సరేనండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.